ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ, కాకతీయ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇక్కడ నుంచి నక్సలైట్లు తయారై వెళ్ళేవాళ్ళు. అప్పుడు పెద్ద పెద్ద మేధావులు అందుకే నక్సలిజానికి లీడర్షిప్ వచ్చింది. మీరు నంబాల కేశారావు ఎక్కడి నుంచి వచ్చారని ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా. ఆ రోజుల్లో 80లో ఆర్ఈసి నుంచి వచ్చారు. అందుకని ఆయన ఒక గొప్ప మేధావి కదా, చదువుకున్న వ్యక్తి కదా. అలాంటి వాళ్ళ యొక్క గైడెన్స్ లో బలము పెరిగింది, పార్టీ బలం పెరిగింది, బాగా వెపన్స్ ట్రైనింగ్ జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళ రిక్రూట్మెంట్ ఏడే జరుగుతున్నాయి, క్యాంపస్ లో అవుతలేవు. క్యాంపస్ లో జాతీయవాదం బలపడ్డది, ఏబీవీపీ ఎక్కడైనా గెలుస్తుంది, అన్ని క్యాంపస్ లో ఏబీవీపీ గెలుస్తుంది. వీళ్ళందరూ కలిసి 20 పార్టీలు ఒకటైతే కూడా కుల సంఘాలను కలుపుకుంటే కూడా గెలవలేకపోతుంది. అందుకని ఇప్పుడు ఏమైందంటే వీళ్ళ అపాయింట్మెంట్స్ అన్ని కూడా పశువుల కాపర్లే నక్సలైట్. ఏదైతే ఊర్లలో కాస్త కోపం వచ్చి తిరుగుబాటు చేసి ఎవరి మీద, ఒక పెద్ద ఆయన మీద, ఇంకొక ఆయన మీద, అక్కడ ఉన్న దొర మీద కోపం వచ్చి తుపాకులు తీసుకున్నారు వాళ్ళు. కనుక వాళ్ళు తిరుగుబాటు, వాళ్ళు రెబెల్ గా మారి తీసుకున్నారు, కానీ సిద్ధాంతాన్ని మావో ఏం చెప్పాడు అని నమ్మి తీసుకున్నది కాదు. అందుకని అక్కడే ఫెయిల్ అయిపోయింది. రిక్రూట్మెంట్ సాగినప్పుడే ఉద్యమం ఫెయిల్ అయిపోయింది. ఇది గమనించాలి అందరం కూడా.